ఆలకించినటువంటి లక్ష్మణ్ గారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తుంటున్నాను. 7వ మాటగా మనము పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచన భాగంలో మనము చదువుకుని ఉంటున్నాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను అని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది. ఈ యొక్క మాటలు మనము పరిశీలన చేసినట్లయితే, చివరి మాటగా మనము పరిశీలన చేస్తే, ఈ మాట్లాడినటువంటి ఈ యొక్క 7 మాటలలో 3 మాటలు కేకలతో, శబ్దముతో, అనగా 4వ మాట కానివ్వండి, 6వ మాట కానివ్వండి, 7వ మాట గొప్ప శబ్దముతో ప్రభువారు పలికినట్లుగా మనకక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క శిలువపై ప్రభువారు అక్కడ మనం చదువుతూ ఉంటాం. అప్పుడు రమారమి మధ్యాహ్నము అది మొదలుకొని 3 గంటల వరకు, అనగా శిలువలో 9 గంటల నుంచి 3 గంటల వరకు ప్రభువారు శిలువలో వ్రేలాడుతూ ఉన్నారు. 6 గంటల సమయములో ఆయనను సిలువ వేయము అని చెప్పి ఆ యొక్క సిలువను ఆయన యొక్క భుజము మీద పెట్టి ఆ యొక్క యెరూషలేము వీధులలో ఆయనను కొడుతూ, తిడుతూ, హింసిస్తూ, దూషిస్తూ ఆ యొక్క గొల్గొతా అనే ఆ యొక్క కొండకు ఆయన తీసుకుని వచ్చి 9 గంటల నుంచి ఆయన 3 గంటల వరకు కూడా సిలువలో ఆయన వ్రేలాడుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మనము పరిశీలన చేసినట్లయితే, సంఖ్యాకాండములు 4వ సంఖ్యాకాండములో మనము పరిశీలన చేసినట్లయితే, అక్కడ 10వ అధ్యాయము 10వ వచన భాగములో అక్కడ బూరలు ఊదుతూ ఉంటారు. ప్రత్యక్ష గుడారములో యాజకులు బూరలు ఊదుతూ ఉంటారు. అనగా ఓన్లీ యాజకులు మాత్రమే సమావేశమయ్యే సమయంలో బూర, తర్వాత అందరూ కూడా సమావేశమయ్యే టైంలో ఊదేటటువంటి యొక్క బూర. అదే రీతిగా బలులు అర్పిస్తున్నటువంటి సమయంలో, బలులు ముగిసినటువంటి సమయంలో వారు ఏం చేస్తూ ఉంటారు? బూరలు. ఆ మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఉత్సవ దినమందును, నియామక కాలమందును, నెల ఆరంభ దినమందును దహన బలులు కానీ, సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. దేవుని సన్నిధిని ఆ బూరలు ఊదినప్పుడు అవి అర్పించబడినటువంటివి, అర్పిస్తున్నటువంటివి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉండును అని అక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన ప్రధాన యాజకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువలో 7వ మాటలో మనం చూస్తున్నాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఇలాగు చెప్పి ప్రాణము విడిచిన. దాని ముందుగా గొప్ప శబ్దముతో సాయంకాల బలి నైవేద్యములో యాజకులు ఆ యొక్క బలి అర్పణ తరువాత వారు ఏం చేస్తారు? బూర అనేది ఊదుతారు. అది 3 గంటల నుంచి 6 గంటల సమయములో ఆ రీతిగా యాజకులు ధర్మశాస్త్రానుసారముగా చేస్తూ ఉంటారు. చూడండి, ఆయన ఏ రీతిగా నెరవేరుస్తూ ఉన్నారో ఇక్కడ. ఆ 3 గంటల సమయములో ఆయన గొప్ప శబ్దముతో కేక వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఈ గొప్ప శబ్దముతో కేక వేసినటువంటి విషయమును నలుగురు సువార్తలలో అనగా మత్తయి, మార్కు, లూకా, యోహానులు ఏ రీతిగా సెలవిస్తున్నారు అనగా మత్తయి సువార్తల్లో బిగ్గరగా కేక వేసి అనే మాట మనకి కనబడుతూ ఉంటుంది. మార్కు సువార్తలో చూస్తే గొప్ప కేక వేసి అనేటట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నది. ఇక్కడ లూకా సువార్తలో మనము చూస్తూ ఉన్నాం గొప్ప శబ్దముతో. యోహాను సువార్తలో మనము చూసినట్లయితే సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను చూడండి ఈ రీతిగా గొప్ప శబ్దముతో అనగా ఏ రీతిగా ఆ యొక్క బలి పశువును వధించిన తర్వాత యాజకుడు బూర ఊదుతాడో అదే రీతిగా ఇక్కడ మనము చూచినట్లయితే పస్కా బలి పశువు అయినటువంటి ప్రభువారు తన యొక్క కార్యక్రమాలను ముగించి తండ్రి అప్పగించినటువంటి పనిని నిర్వర్తించి ఆయన గొప్ప శబ్దముతో ప్రాణము విడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే ప్రభువారి యొక్క మాటల్లో మనము చూచినట్లయితే లేఖనముల యొక్క నెరవేర్పు జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లేఖనము నెరవేరినట్లుగా ఆయన దప్పిగొనెను. మనము చూస్తే ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో పుట్టుక నుంచి మొదలుకొని మనము ఆయన శిలువలో చనిపోయినటువంటి సమయం వరకు మనము పరిశీలన చేసినట్లయితే ఆయన లేఖనములు నెరవేరునట్లుగా అనేక సార్లు ప్రభువారు ఈ రీతిగా మాట్లాడుతూ తన యొక్క పరిచర్యలో ముందుకు సాగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క 7వ మాట సంపూర్ణతకు సాదృశ్యముగా ఉంటున్నది. 7 అనే దానికి బైబిల్లో మరి సంపూర్ణ సంఖ్యగా మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రభువారు తన యొక్క ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నారండి? తండ్రికి అప్పగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువారి యొక్క ఈ యొక్క అప్పగించుకునుటలో మరణ విషయములో మనము చూచినట్లయితే ఆయనది స్వేచ్ఛార్పితమైనటువంటి మరణము అనగా తనకు తానుగా స్వచ్ఛందంగా ఆయన బలి అయి ఉంటున్నాడు. ఇంకా మనము చూచినట్లయితే మనందరి నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తార్థము ఇవ్వడానికి ఆయన మరణమైనట్లుగా మనము పరిశీలన చేయవచ్చును. అయితే ఈ యొక్క మరణము విజయము పొందినటువంటి మరణమై ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ప్రభువారు శరీరధారిగా ఈ లోకములోనికి ఏతెంచినటువంటి సమయములో పైన ఆకాశములో ఉన్నాడు. క్రింద భూమిని చూచినప్పుడు లోకము పాపముతో నిండి ఉన్నది. మంచిగా లేదండి. లోకం ఏ రీతిగా ఉంది? పాపముతో నిండి ఉన్నది. లోకము పాపముతో నిండినటువంటి సందర్భములో వీరిని రక్షించడానికి, విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి ఏతెంచారు. ఏతెంచినటువంటి సమయములో ప్రతి ఒక్కరూ కూడా అనగా మనం చూస్తూ ఉన్నాం పుట్టుక నుంచి మొదలుకొని ఆయన మరణించేంత వరకు కూడా మనము చూచినట్లయితే ప్రతిదీ కూడా ఆయన మీద నిందించారు, హింసించారు, తూలనాడారు. కొందరు అద్భుతములు రుచి చూచారు, అద్భుతాలు చూశారు, మరి శారీరకమైనటువంటి స్వస్థతను పొందుకున్నారు, ఆహారం ద్వారా సంతృప్తి చెందారు. ఈ రీతిగా అనేక లాభములు పొందుకున్నటువంటి వారు ఉన్నారు. అదే రీతిగా ఆయనను దూషించినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఎంత గొప్ప సమర్థుడు అనంటే మన యొక్క అవిధేయతను అనగా మన యొక్క కుళ్ళును, మన యొక్క ఈర్ష్యతో కూడినటువంటి మాటలను, మనల్ని హతమార్చాలి అనేటువంటి యొక్క ఉద్దేశము కలిగినటువంటి మనుష్యులను, ఆ ప్రతిదీ కూడా
దేవుడు తన యొక్క నీతిని స్థాపించుకున్నటువంటి గొప్పవాడై ఉంటున్నాడు. అనగా మన యొక్క అవిధేయతతో దేవుడు ఏం చేశాడండి? తన యొక్క నీతిని ఆయన స్థాపించుకుని ఉంటున్నాడు. కాబట్టి ఆయన గొప్పవాడై ఉంటున్నాడు. దేవునికి బిడ్డలారా, ఈ రీతిగా ఆయన ఈ లోకములోనికి వచ్చి మన నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తార్థము చేసి ఉంటున్నాడు. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనము చదువుకుంటాం. 2వ అధ్యాయము 13 వచనాలు మనము చూస్తే మన మీద ఉన్నటువంటి విధి రూపకమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞలను, అనగా మన యొక్క పాపమునకు ఏమున్నదండి? శిక్ష. మనం ఒకవేళ వెహికల్ మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ క్రాస్ చేసామనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుందండి? చలాన్ అనేది వస్తుంది. ఎందుకు? మనము ఆ యొక్క శిక్షను మనం ఏం చేశాం? అధిగమించాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కెమెరా కానీ, అందులో ఉన్నటువంటి ఫుటేజ్తో కానీ, అక్కడ ఉన్నటువంటి ఫోటోతో సాక్ష్యము మనకేమున్నదండి? శిక్ష, అనగా ఫైన్ అనేది కట్టాల. కాబట్టి మనము చేసినటువంటి ప్రతి పాపమునకు మనమేం పొందుకోవాలా? శిక్ష పొందుకోవాలి. కాబట్టి మనకు బదులుగా ఆ స్థానంలో ఎవరుండాలి? మనమే ఉండాలి. మనం ఉండాల్సినటువంటి స్థానములో మనకు బదులుగా మనందరి నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తార్థాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనలను స్వతంత్రులనుగా చేసి ఉంటున్నాడు. ఎక్కడ నుంచి? పాపములో ఉన్నటువంటి మనలను, పాపములో చిక్కినటువంటి మనలను ఆయన విడిపించి ఉంటున్నాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, అపవాది రకరకాలైనటువంటి ఆలోచనలు వేశాడు. ఆయన ఎప్పుడైతే ఆయన అరణ్యంలోనికి వెళ్ళి 40 దినములు ఆయన ప్రార్థనలో గడిపి వచ్చిన సందర్భంలో అపవాది ఎత్తైనటువంటి శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి, నువ్వు ఇక్కడ నుంచి ఏం చెయ్యి? దూకు, నువ్వు దేవుని కుమారుడవు కదా. ఒకవేళ దూకితే ఏం జరుగుతుందండి? కాలో చెయ్యో విరుగుతుంది. కాబట్టి బలికి పనికిరాడు. అపవాది ఆలోచనలు వేరండి, కానీ దేవుని ఆలోచన వేరు. అందుకే ఇందాకన్నాను, మన అవినీతిని కూడా దేవుడు ఏ రీతిగా మార్చుకున్నాడు? తన నీతిగా మార్చుకున్నాడు. కాబట్టి గొప్పవాడు ఆయన. కాబట్టి ఆయన తన యొక్క కార్యాన్ని ముగించి తన ఆత్మను దేవునికి అప్పగించి ఉంటున్నాడు. దేవునికి బిడ్డలారా, ప్రశస్తమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ నరక శిక్ష నుంచి మనము తప్పించుకోగలము. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఆ యొక్క సిలువలో చనిపోయి ఉంటున్నాడు. ఒకవేళ మన యొక్క జీవితాలు ఆయనకు అప్పగించినట్లయితే నిత్య నరకాగ్ని నుంచి మనము తప్పించబడతాం. అయితే మనము నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి రక్షణ పొందినటువంటి మన యొక్క విశ్వాస జీవితము ఎవరికి అప్పగిస్తున్నాం? ఎవరి చేతుల్లో మనం పెడుతూ ఉన్నాం? మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకొని ఒక నిబంధనతో మనము ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రీతిగా మనం ముందుకు సాగుతున్నాం. 7 మాటలు మనం విన్నాం. ఈ 7 మాటలలో దేవుడు ఏ మాటతో మనల్ని సంధించి ఉంటున్నాడు? ఏ వాక్యముతో మనతో మాట్లాడి ఉంటున్నాడు? ఒకవేళ నిజమైనటువంటి మారు మనసు రక్షణ లేకుండా ఒకవేళ ఇక్కడ నుంచి ముందుకు సాగినట్లయితే దేవుని బిడ్డలారా, బహుఘోరం అది. ఒకవేళ రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో దేవుని దగ్గర రాకడ వస్తే, దేవుడు నిన్ను పిలుచుకుంటే
నీ పరిస్థితి ఏమిటి? దేవుని ఎదుట ధైర్యంగా మనం నిలబడగలమా, లేకపోతే ఆ యొక్క ధనవంతుని వలె నరకయాతనలో మనం ముందుకు సాగుతామా? పరీక్షించుకుందాం. దేవుని ఎదుట నిలబడి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అనే బహుమానాన్ని పొందుకునే యోగ్యమైనటువంటి సాక్ష్య జీవితం మనము కలిగి ఉన్నామా? పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ఒక తీర్మానంతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. 7 మాటల ద్వారా మాతో మాట్లాడారు, మీ కొందనాలు. వాక్యం వినిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు నాయన, మీ కొందనాలు. ఇవి మీ మాటలు అని మేము నమ్ముచున్నాము తండ్రి. ఒకవేళ ప్రభా ఎవరికైనా అటువంటి మా మాటలు కాక మా సొంత మాటలు, దేవుని మాటలు కాదు అని ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ప్రభా వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినట్లయితే ఎలాగూ తప్పించుకొందు అని వాక్యం సెలవిస్తున్నది. వారితో మీరు మాట్లాడండి నాయన. ప్రభువా, మా విశ్వాస జీవితాలను సరిచేసుకునే సమయం మాకు ఇచ్చారు, మీ కొందనాలు. ఆ రీతిగా నాయన ప్రభువా, నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమును కూడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి.